నమస్తే. మీ పిల్లాడు ఆన్సర్ తప్పుగా చెప్పగానే నో, అది తప్పు, ఇలా చేయాలి అని వెంటనే కరెక్ట్ చేస్తున్నారా? ఒక్కసారి ఆగండి. మీరు ఆన్సర్ని కరెక్ట్ చేస్తున్నారేమో, కానీ మీ పిల్లాడి బ్రెయిన్కి తానే తప్పును గుర్తించి నేర్చుకునే అవకాశం ఇస్తున్నారా? ఎందుకంటే మన బ్రెయిన్లో లెర్నింగ్ అనేది కేవలం రైట్ ఆన్సర్ తెలుసుకోవడం వల్ల మాత్రమే జరగదు. పిల్లాడు ఒక మిస్టేక్ చేసినప్పుడు తన ఆన్సర్ని మళ్ళీ చెక్ చేసి నేను ఎక్కడ తప్పు చేశాను అని ఆలోచించే ప్రాసెస్లో ఎర్రర్ మానిటరింగ్ పనిచేస్తుంది. ఇందులో బ్రెయిన్లోని యాంటీరియర్ సింగులర్ కార్టెక్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే నెక్స్ట్ టైం మీ చైల్డ్ తప్పు ఆన్సర్ చెప్తే వెంటనే ఆన్సర్ చెప్పకండి. నీ ఆన్సర్ని ఇంకోసారి చెక్ చేస్తావా అని అడగండి, లేదా నీకు ఏ స్టెప్ దగ్గర డౌట్ వస్తుంది అని అడగండి. ఇలా చేస్తే పిల్లాడు సెల్ఫ్ కరెక్షన్ నేర్చుకుంటాడు. అలాగే మెటాకాగ్నిషన్ డెవలప్ అవుతుంది, అంటే తన ఓన్ థింకింగ్ని తానే అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. రిమెంబర్ పేరెంట్స్, ప్రతి మిస్టేక్ని వెంటనే కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మిస్టేక్స్కి ఒక చిన్న పాజ్, ఒక ప్రశ్న, ఒక థింకింగ్ ఆపర్చునిటీ ఇస్తే చాలు. మన పిల్లలు కేవలం రైట్ ఆన్సర్స్ చెప్పేవాళ్ళుగా కాకుండా తమ మిస్టేక్స్ని తామే గుర్తించి వాటి నుంచి నేర్చుకునేలా పెరగాలి. ఇలాంటి బ్రెయిన్ బేస్డ్ పేరెంటింగ్ టిప్స్ కోసం ఫాలో జ్ఞానజ్యోతి వెల్నెస్ కమ్యూనిటీ. హరి ఓం.